హాయ్! ఇవాళ ఒక హెల్తీ పిజ్జా రెసిపీతో వచ్చేసాను. ఇదేంటి పిజ్జా అంటుంది, హెల్తీ అంటుంది అనుకుంటున్నారా? పిజ్జా బేస్ కోసం నేను పెసరపప్పు, మఖానా అలాగే సన్నరవ్వ వాడుతున్నాను. పప్పుని అలాగే మఖానాని 1 అవర్ నానబెడుతున్నాను నార్మల్ వాటర్‌లో. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్క కప్ తీసుకున్నాను. సేమ్ క్వాంటిటీ 3 సేమ్ కప్‌తో కొలుచుకున్నాను. రవ్వ, మఖానా అలాగే నానబెట్టిన పెసరపప్పు, కొద్దిగా సోడా, కొద్దిగా సాల్ట్ వేసి దోస బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో పన్నీర్‌ని ఫ్రై చేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు వేశాను. 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు దోస బ్యాటర్‌ని చిన్న చిన్న ప్యాన్ కేక్ సైజులో వేసేసి ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్‌కి ఫ్లిప్ చేసుకోవాలి. ఆ ఫ్లిప్ చేసుకున్న సైడ్‌లో పిజ్జా పాస్తా సాస్‌ని అప్లై చేయాలి. అంటే నేను ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. దాని వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇది కూడా ఇంట్లో దొరికే వెజిటబుల్స్‌తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు టాపింగ్స్ వేసుకుంటున్నాను. మనకు నచ్చిన టాపింగ్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేను టొమాటో, పన్నీర్, కార్న్, క్యాప్సికమ్, ఆనియన్ వేశాను. అలాగే దానిపైన చీజ్ వేసుకొని సిమ్‌లో మూత పెట్టేసి 2-3 మినిట్స్ దాన్ని సిమ్‌లోనే ఉడకనివ్వాలి. చీజ్ మెల్ట్ అయిపోయే వరకు. చీజ్ మెల్ట్ అయిపోయిన తర్వాత పైన కొద్దిగా ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే పిజ్జా రెడీ అయిపోయినట్టే. ఇది నేను మా పిల్లలకి లంచ్‌కి, స్నాక్స్‌కి వాటి కోసం ప్రిపేర్ చేస్తుంటాను అప్పుడప్పుడు. బయట పిజ్జా కంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట సాసెస్ కానీ ఏవి యూజ్ చేయలేదు. అన్నీ హోమ్ మేడే. పిజ్జా సాస్‌కి టైం పడుతుంది. పిజ్జా చేయడం చాలా ఈజీయే. ఇందులో మనం వాడిన మఖానా, పన్నీర్, పప్పు, చీజ్ అన్నీ హై ప్రోటీన్ ఫుడ్స్. నో ఆయిల్, నో మైదా. ఫుల్ ఆఫ్ వెజీస్. అందుకే హై ప్రోటీన్ పిజ్జా.